హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. ఇవాళ మా అమ్మ చెకోడీలు చేసిందండి. భలేగా వచ్చాయి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వచ్చాయన్నమాట. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంది. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాము. ఇవేనండి మనకి మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. అవి కాస్త తెల్లాక జీలకర్ర తీసుకున్నాం కదండి, అది కొద్దిగా అట్లట్లా దంచేసి వేసుకుంటున్నాము. దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే నువ్వులు కూడా వేసేసి కాసేపు తెల్లనిద్దాము. ఇవి కాస్త తెల్లాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఈ కారం అయితే మనకి ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే కాస్త ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఒక్కసారి ఇట్లా తెల్లించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదే మనం తీసుకున్న బియ్యపిండిని కొద్దిగా వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ బియ్యపిండి అంతా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇందులో ఒక 2-3 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కొద్దిగా మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట, ఆ మాయిస్ట్ ఉంటుంది. సో అందుకని ఇట్లా వేసామన్నమాట. ఇట్లా మిక్స్ చేసేసుకొని మనం కాసేపు దీన్ని మూత పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుందాం. ఈ వేడి కాస్త చల్లారే వరకు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక చూడండి మనకి పిండి ఇలా ఉంది. దీన్నైతే మనం ముందు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఈ పిండినంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి వేడి తగ్గాలండి. కొద్దిగా మనం చేత్తో కలపగలిగేంత వరకు చూసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కొద్దిగా వాటర్ తగ్గింది అని అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చగా వాటర్ చేసుకొని అది కలుపుకోవచ్చు. మనకైతే సరిపోయిందండి. ఈ పిండిని మనం ఎంత మంచిగా ఎంత బాగా కలుపుకుంటే మనకి చెకోడీలు అంత బాగా వస్తాయండి. బాగా సాఫ్ట్గా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. చూసారా మనకి ముద్ద ఎంత బాగా వచ్చిందో. చేతికి తీసుకుంటే చూడండి మనకి ఎంత సాఫ్ట్గా మాయిస్ట్గా ఎలా ఉందో. ఒకవేళ మీకు గట్టిగా వచ్చిందనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు కలుపుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఒక ప్లేట్ కానీ లేదా ఒక ప్యాడ్ కానీ పెట్టేసుకొని మనం చక్కగా ఇట్లా చేత్తో రోల్ చేసుకున్నామంటే ఇలా పొడవుగా తాలికల్లాగా వచ్చేస్తాయన్నమాట. వీటిని ఒకేసారి మనం చెకోడీలాగా చేసేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా కట్ చేసుకుంటూ మనకి ఎంత సైజులో కావాలో ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటూ ఇట్లా రోల్ చేసుకుంటూ చేసేసుకోవచ్చండి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం చక్కగా ఇట్లా రోల్ చేసుకుంటూ ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా తాలికలు చేసుకొని తర్వాత ఇట్లా చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా చెకోడీలన్నీ ముందుగా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. చూసారు కదా మనకి ఒక కప్పు బియ్యం పిండికి మనకి ఇంత క్వాంటిటీలో మనకి చెకోడీలు అయితే ప్రిపేర్ అయ్యాయండి. మనం ఇందులో కావాలంటే కాస్త మైదా కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. మనమైతే పూర్తిగా బియ్యం పిండితోనే చేస్తున్నాము. ఇప్పుడైతే మనం చెకోడీలన్నీ వేపేసుకుందాము. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా డీప్ ఫ్రై కోసం కాస్త ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా వేసుకొని మనం చెకోడీలు వేపేసుకోవడమే. మరి హైలో పెట్టి వేపుకోకుండా కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మనం వేపుకుంటే లోపల నుంచి మనకి క్రిస్పీగా బాగా వస్తాయి. మనకి చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే అంటే ఒత్తుకోవడం మాత్రమే కష్టమండి. ఇట్లా మిగతా ప్రాసెస్ అంతా మనం ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. చూసారా మనకి చెకోడీలు ఇట్లా ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే అండి. అంతేనండి. మరి ఈ వీడియో చూశారు కదా. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.